ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఏదైనా కోల్పోయినట్టు అనిపించినప్పుడు, ఏదైనా ఒకటి పోగొట్టుకున్నట్టు అనిపించినప్పుడు కానీ, లేదని ఏదైనా నష్టపోయావా, అయితే ఆ క్షణంకి అది నీకు బాధగా అనిపిస్తుంది. అయ్యో, పలాంది నేను కోల్పోయాను, నష్టపోయాను, నాకెందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత నష్టం నాకు జరిగిందని ఆ క్షణానికి మనకి బాధ అనిపిస్తుంది. కరెక్టే, అది మానవ సహజం. కానీ దేవుడు అంటాడు, ఏ కీడైనా సరే, ఏ నష్టమైనా సరే అది భవిష్యత్తులో మనకి మేలు కొరకే దేవుడు చేస్తాడు. ఏ కష్ట నష్టాలైనా సరే, ఏ ఇక్కట్లో ఇబ్బందులైనా సరే భవిష్యత్తులో అది మనకి మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు, మన నాశనం కొరకు కాదు. ఆదికాండము 50 అధ్యాయము 20 వచనంలో చూసినట్లయితే, యోసేపు తనకు అన్నదమ్ములు అతని మీద పగబట్టి ఒక దేశానికి అమ్మేశారు, ఈజిప్ట్ దేశానికి. కానీ ఎన్నికలైనటువంటి ఆ యోసేపే ఆ దేశంలో ముఖ్యుడిగా ఒక ప్రధానమంత్రి హోదాలో కూర్చున్నాడు. కనుక దేవుడు కొన్నింటిని మన జీవితాల్లో అనుమతిస్తాడు. బట్ దాని యందు మనం లక్ష్య పెట్టకుండా ప్రభు మీద దృష్టి పెట్టి, ప్రభు మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద నమ్మకం ఇచ్చినప్పుడు మనం బలం పొందుకుంటాం. దేవుడు మన ఆశీర్వదిస్తాడు.